శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్ లో దర్శకుడు అజయ్ భూపతి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గత 10 ఏళ్లుగా వెంకటేశ్వర స్వామిపై అలిగి తిరుమల దర్శనానికి వెళ్లలేదని తెలిపారు. అలాగే కోనసీమ వాళ్లకు బూతులు అలంకారమని పేర్కొన్నారు. తన కెరీర్ లో ఇప్పటి వరకు రీషూట్లు చేయలేదని చెప్తూ సినీ రివ్యూవర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. RX-100 సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి తొలి చిత్రంతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత మహాసముద్రం, మంగళవారం చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. తీసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా శ్రీనివాస మంగాపురం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఆయన సినిమాలతోనే కాదు, తన మాటలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అజయ్ భూపతి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. శ్రీనివాస మంగాపురం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అజయ్ భూపతి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా అంటే ఓనమాలు కూడా తెలియని వారు ఇప్పుడు రివ్యూలు ఇస్తున్నారని అన్నారు. తన కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క షాట్ కూడా రీషూట్ చేయలేదని తెలిపారు. తన మీదకి ఎవరైనా వచ్చి మాట్లాడితే జీప్ పగలగొట్టేస్తానని అన్నారు. కోనసీమ వాళ్ళకి బూతుల అలంకారాలని పేర్కొన్నారు. శ్రీనివాస మంగాపురం సినిమా షూటింగ్ చాలా భాగం తిరుపతిలో జరిగింది. అక్కడే రీషూట్ చేసిన ఒక్కసారి కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోలేదని అజయ్ భూపతి చెప్పారు. గత 10 ఏళ్లుగా స్వామివారి మీద అలిగి ఉన్నానని, అందుకే స్వామిని దర్శించుకోలేదని తెలిపారు. అందుకు వ్యక్తిగత కారణాలున్నాయని అన్నారు. అజయ్ భూపతి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.